ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, దయగల ప్రభ, పరిశుద్ధమైన దేవ, నమ్మదగినటువంటి దేవ, సర్వాధికారి అయినటువంటి దేవ, సర్వశక్తి కలిగినటువంటి దేవ, జీవాధిపతి అయినటువంటి దేవ, మాట తప్పని మారని దేవ, ఘనమైన దేవ, నీ పాదములకు వందనములు స్తోత్రము చెల్లిస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామం పేరట కృతజ్ఞతలు చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను పూజిస్తూ నిన్ను మహిమపరుస్తుంటున్నాం. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు అయినందుకు స్తోత్రములు ప్రభా. మీరు ఈ వారం అంతా కాపాడుతూ వచ్చిన పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ప్రభా, మీరు మాకు ఎంతో భద్రతను అనుగ్రహించి నీ కాపుదలను అనుగ్రహించి అనేక పోరాటాలలో, సమస్యలలో, కష్టాలలో మీరు తండ్రివిగా తల్లివిగా ఉండి ఆదరించి, ధైర్యపరిచి, సహాయపడి, నడిపించి ఈ శ్రేష్టమైనటువంటి ఈ పునరుత్థాన దినాన ప్రభా, నీ మందిరంలో సర్వలోకంలో ఉన్నటువంటి నీ రక్తం ఇచ్చి కొనబడినటువంటి శ్రేష్ఠులైన నీ పరిశుద్ధులందరితో పాటు మేము కూడా మరి ఈ హెబ్రోను ప్రార్థనా మందిరంలో ఆరాధనకై చేరవడానికి మీరు మాకు కృప చూపుతున్నందుకై నీకెంతో వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దుమ్ముతో ధూళితో సమానమైనటువంటి వారిని, వాడిపోయిన ఆకుతో గడ్డి పువ్వుతో సమానమైనటువంటి వారిని అయినా మరి మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నందుకై స్తోత్రములు ప్రభా. భూమి మీద నీ చిత్తం చేయుటకై నీ నామాన్ని ప్రేమించేటటువంటి వారంగా, నీ రాజ్యాన్ని ప్రకటించే వారంగా మేము ఉండాలని మీరు మా ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నందుకై స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఈ సమయంలో ఈ ఆరాధన కుడికను నీ నామం పేరట ప్రారంభించుకుంటున్నాం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు నీ తండ్రికి ఇష్టమైన సెలవిచ్చిన ప్రకారం కొద్దిమందిగా ఆరాధనకై చేరవడానికి మీరు మా కృప చూపుతున్నందుకై స్తోత్రములు. మరి ఎక్కడ మందిరంలో ఖాళీ లేకున్నట్లుగా పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో సంతోషంతో, ఉత్సాహంతో నీ సన్నిధికి రావడానికి అందరినీ మీరు దర్శించండి. ప్రతి వారిని ఆవరించినటువంటి అపవిత్రాత్మ శక్తులను, సాతాన శక్తులన్నింటిని విడిపించి వాటిని దూరపరిచి నీ బిడ్డలు నీ ఇంటికి రావడానికి, నిన్ను ఆరాధించడానికి వారికి మార్గము మరి ఏర్పాటు చేయమని వేడుకుంటున్నాం. నిర్లక్ష్యంగా ఉండేటటువంటి వారిని కూడా మీరు గద్దించండి. మీ కార్యాన్ని మా ఎడల నూతనపరచండి ప్రభా. మరి మేము ఎక్కడ అవిశ్వాసానికి గురి కాకున్నట్లుగా కృప చూపించండి. పాటలలో నడిపింపు దయచేయండి. వాయిద్యం వాయించడానికి కూడా నీ జ్ఞానం దయచేయండి. ఆరాధన వర్తమానం, బల వర్తమానం, అన్ని విషయాలలో సండే స్కూల్ పరిచర్య, భోజనాల ఏర్పాటు, భోజన సహవాసం, వీటన్నిటిలో కూడా మీ కృపను అనుగ్రహించండి. చుట్టుపక్కల బ్రాంచ్లను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. మాకు కాదు నీకే మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం. నీ నామాన్ని హెచ్చించు వారిగా ఉంచమని వేడుకుంటున్నాం. శబ్దయంత్రం కూడా మరి చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి ప్రభా. నూతన ఉత్సాహం మాలో కూడా పుట్టించండి ప్రభా. ముఖ్యంగా మందిరము మరి నీ ఆ బిడ్డలతో నింపబడి ఉండడానికి సహాయపడుతున్నామని వేడుకుంటూ శత్రు కార్యములన్నింటిని లయం చేయండి. నన్ను కూడా నీ రక్తంతో ప్రోక్షణ చేసి సహాయపడమని యేసు ప్రభువారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాటి సంఖ్య 189. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవ.
ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఎలోహి అదోనియా ప్రియక దేవా ప్రభుడవు సృష్టికర్తవు నీవు ఎలోహి అదోనియా ప్రియక దేవా ప్రభుడవు సృష్టికర్తవు నీవు ఎల్లరి అద్భుత రక్షకుడవు ఎల్లరి అద్భుత రక్షకుడవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా దేవా ప్రభువుల ప్రభువా దర్శనమిచ్చు దేవుడవు యెహోవా దేవా ప్రభువుల ప్రభువా దర్శనమిచ్చు దేవుడవు ఉన్నవాడవు నిత్యుడవు ఉన్నవాడవు నిత్యుడవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఎల్ షద్దాయ్ ప్రభువా సర్వశక్తిమంతుడా సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే ఎల్ షద్దాయ్ ప్రభువా సర్వశక్తిమంతుడా సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే సమృద్ధి నిరక్షణను ఇచ్చువాడవు సమృద్ధి నిరక్షణను ఇచ్చువాడవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా ఈరే చూచుకొను వాడవు యెహోవా రూపే స్వస్థపరచువాడవు యెహోవా ఈరే చూచుకొను వాడవు యెహోవా రూపే స్వస్థపరచువాడవు యెహోవా నిస్సి విజయమిచ్చువాడవు యెహోవా నిస్సి విజయమిచ్చువాడవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు యెహోవా శాలేము శాంతి కర్తావు యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు యెహోవా శాలేము శాంతి కర్తావు యెహోవా సిద్కేను మానితియు నీవే యెహోవా
లోక సంరక్షకుడా గొర్రెల నిన్నటికి నెడబాయవు యెహోవా రోహి లోక సంరక్షకుడా గొర్రెల నిన్నటికి నెడబాయవు వారిని విడువక నడిపెదవు వారిని విడువక నడిపెదవు ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా షమ్మా ఇచ్చటున్న వాడవు జీవింతువు ప్రభు యుగ యుగములు యెహోవా షమ్మా ఇచ్చటున్న వాడవు జీవింతువు ప్రభు యుగ యుగములు సదమము నీతో చెదవు సదమము నీతో చెదవు ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఫ్యాట్ సంఖ్య 279. 279. ఎటువంటి యాగంబు చేసితివి యేసు. క్రొత్త పుస్తకంలో 281. యాగంబు చేసితివి యేసు దేవనే నా కొరకై ఎటువంటి యాగంబు చేసితివి యేసు దేవనే నా కొరకై పరమా తండ్రి సన్నిధిని పరలోక ప్రణుతింపు విడచితివి పరమా తండ్రి సన్నిధిని పరలోక ప్రణుతింపు విడచితివి పశువుల తొట్టిలో పారుండియు పశువుల తొట్టిలో పారుండియు పరమా ప్రేమంచు పెను పశువుల తొట్టిలో పారుండియు ఎటువంటి యాగంబు చేసితివి యేసు దేవనే నా కొరకై ఎటువంటి యాగంబు చేసితివి యేసు దేవనే నా కొరకై జన్మదినము నుండి జనులకై ప్రాణంబు నీచు వరకు జన్మదినము నుండి జనులకై ప్రాణంబు నీచు వరకు మాకై సిలువా బాధనొందితివి మాకై సిలువా బాధనొందితివి మమ్మును విమోచించన్ మాకై సిలువా బాధనొందితివి ఎటువంటి యాగంబు చేసితివి యేసు దేవనే నేనుండ నా కొరకై ఎటువంటి యాగంబు చేసితివి యేసు
చూటకైనను స్థలమిలలో లేకుందే నీకు కలవారు చూటకైనను స్థలమిలలో లేకుందే నీకు నీ అడుగు జాడలలో నేనుండన్ నీ అడుగు జాడలలో నేనుండన్ నా ముందు వెళ్ళితివి ఆహా నీ అడుగు జాడలలో నేనుండన్ ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వలె నేనుండ నా కొరకై ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వలె నేనుండ నా కొరకై తమ తల్లిదండ్రులను తమ స్వంత వాటిని విడచిపెట్టి తమ తల్లిదండ్రులను తమ స్వంత వాటిని విడచిపెట్టి నీ సిలువ మోయువారెల్లారును నీ సిలువ మోయువారెల్లారును నీ మహిమా చూచెదరు ఆహా నీ సిలువ మోయువారెల్లారును ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వలె నేనుండ నా కొరకై ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వలె నేనుండ నా కొరకై నీ శ్రమలు బాధలేగా నీ మహిమలో నీకి తెచ్చే నిన్ను నీ శ్రమలు బాధలేగా నీ మహిమలో నీకి తెచ్చే నిన్ను నీకైనా జీవమెల్లానియను నీకైనా జీవమెల్లానియను నీ శ్రమలే నే కోరేదన్ ఆహా నీకైనా జీవమెల్లానియను ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వలె నేనుండ నా కొరకై ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వలె నేనుండ నా కొరకై నాయానందమివేగా నా ప్రభువా నా కిలలో వేరే వలదు నాయానందమివేగా నా ప్రభువా నా కిలలో వేరే వలదు నీ వెంట వెళ్ళాను నే వెరువాను నీ వెంట వెళ్ళాను నే వెరువాను నీ ప్రేమ నాలో నుండా ఆహా నీ వెంట వెళ్ళాను నే వెరువాను ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వలె నేనుండ నా కొరకై ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వలె నేనుండ నా కొరకై వాటి సంఖ్య 186 జయశీలుడు వగు ఓ మా ప్రభువా 186 క్రొత్త పుస్తకంలో 188
ఓ మా ప్రభువా జయ గీతముల్ పాడెదం జయశీలుడావాగు మా ప్రభువా జయ గీతముల్ పాడెదం పాపంబు చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి పాపంబు చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి కృతజ్ఞతాచే హృదయాము నిండి స్తుతింతుము మా ప్రభు కృతజ్ఞతాచే హృదయాము నిండి స్తుతింతుము మా ప్రభు జయశీలుడావాగు మా ప్రభువా జయ గీతముల్ పాడెదం జయశీలుడావాగు మా ప్రభువా జయ గీతముల్ పాడెదం నీతియేలేని మా నీచ బ్రతుకుల్ నీ యందు స్థిరమాయెను నీతియేలేని మా నీచ బ్రతుకుల్ నీ యందు స్థిరమాయెను ఉదయించే మాపై నీతి సూర్యుడు మదమార ప్రణుతేందుకు ఉదయించే మాపై నీతి సూర్యుడు మదమార ప్రణుతేందుకు జయశీలుడావాగు మా ప్రభువా జయ గీతముల్ పాడెదం జయశీలుడావాగు మా ప్రభువా జయ గీతముల్ పాడెదం అవిధేయతతో అవివేకులమై పొందోతిమి భాగ్యమును అవిధేయతతో అవివేకులమై పొందోతిమి భాగ్యమును జ్ఞాన ఘనత ఐశ్వర్యములలో దయతోడనొసగితివి జ్ఞాన ఘనత ఐశ్వర్యములలో దయతోడనొసగితివి జయశీలుడావాగు మా ప్రభువా జయ గీతముల్ పాడెదం జయశీలుడావాగు మా ప్రభువా జయ గీతముల్ పాడెదం శత్రుని ఊరిలో చిక్కిన మాతో నా సొత్తు మీరంటివి శత్రుని ఊరిలో చిక్కిన మాతో నా సొత్తు మీరంటివి భయభీతిలోన అభయంబు నిలిచి విడిపించితివి మా ప్రభు భయభీతిలోన అభయంబు నిలిచి విడిపించితివి మా ప్రభు జయశీలుడావాగు మా ప్రభువా జయ గీతముల్ పాడెదం జయశీలుడావాగు మా ప్రభువా జయ గీతముల్ పాడెదం యుద్ధంబు నాది నిలచుండి చూడుడి నేనే సురక్షణను యుద్ధంబు నాది
ప్రభులో ప్రతిస్థలమందు విజయోత్సాహమోతమందు క్రీస్తు ప్రభులో ప్రతిస్థలమందు విజయోత్సాహమోతమందు ఊరేగించుచు మహిమానందుచున్న దేవా స్తోత్రములు ఊరేగించుచు మహిమానందుచున్న దేవా స్తోత్రములు జయశీలుడావాగు మా ప్రభువా జయ గీతములు పాడెదం జయశీలుడావా ఓ మా ప్రభువా జయ గీతములు పాడెదం పరిపూర్ణ కృపతో నీ విశ్వాసతను కనుపరచు పొందేవి నీవు పరిపూర్ణ కృపతో నీ విశ్వాసతను కనుపరచు పొందేవి నీవు విడువబడిన మమ్ము వివాహితగా చేసి హల్లెలూయా పాడేదము విడువబడిన మమ్ము వివాహితగా చేసి హల్లెలూయా పాడేదము జయశీలుడావా ఓ మా ప్రభువా జయ గీతములు పాడెదం జయశీలుడావా ఓ మా ప్రభువా జయ గీతములు పాడెదం ఉదయకాల సమయంలో ప్రభుని వాక్యానుసారంగా మనం ప్రభుని ఆరాధిస్తాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనమును అందరం కలిసి చదువుకుందాము. ప్రభు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. మరలా చదువుకుందామండి. ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకొనినవి. మరొక భాగాన్ని మనం చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలను అందరం కలిసి చదువుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. అందరం కలిసి చూద్దామండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. మరలా చదువుకుందాం.
అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రేమ కలిగిన జీవం కలిగిన మా ప్రభువా, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, మీకు వందనములను స్తోత్రములను చెల్లిస్తున్నాం. మరొక నూతనమైనటువంటి ప్రభు దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మేము మందిర ఆవరణములో మీ రక్తము ద్వారా విమోచించబడినటువంటి మీ ప్రజలముగా మేము చేరి వచ్చుటకై మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మీకు వందనములను స్తోత్రములను చెల్లిస్తున్నాము తండ్రి. మా ప్రభు మా కొరకై చనిపోయి సమాధి చేయబడి సజీవుడై మూడవ దినాన తిరిగి లేచినటువంటి దినాన ప్రభువా, మేము జ్ఞాపకం చేసుకొని మా ప్రభుని ఆరాధించుటకై చేరి వచ్చి ఉంటుండగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నామని వేడుకొంచుంటున్నాము తండ్రి. చదువుకున్నటువంటి లేఖన భాగములను మీరు దీవించమని వేడుకొంచుంటున్నాం. ఈ వాక్యము ద్వారా ప్రభువా మీరే మాతో మాట్లాడుతూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తద్వారా ప్రభువా మిమ్మల్ని గూర్చినటువంటి ఆరాధనతో, స్తుతితో, ప్రశంసలతో మా యొక్క హృదయములను మీరే నింపుతూ రమ్మని వేడుకొంచుంటున్నాం. ప్రభువా, నా మటుకు నేను ఏమీ లేని వాడనని మీ సన్నిధిలో ఒప్పుకొనుచూ ఉంటున్నాను తండ్రి. మీరు ఏదైనాను ఇస్తేనే మేము ఏదైనాను పొందగలం ప్రభువా. కనుక దయతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రభువా ఈ వాక్యముల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ రమ్మని, మా యొక్క హృదయములను మీ ఆరాధన కొరకై సిద్ధపరుస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నేను కూడా నిలవబడుచూ ఉంటుండగా నన్ను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ ఆత్మతో నూతనముగా అభిషేకించుము. మీ వాక్శక్తి, ఆత్మలో స్వేచ్ఛ, స్వాతంత్రము, మీ నడిపింపును మీరు దయచేయమని వేడుకొంచుంటున్నాం. రావాల్సినటువంటి మీ బిడలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటురండి. సకాలంలో మేమందరి ఆవరణంలోనికి చేరివచ్చుటకు సహాయపడుతురమ్మని వేడుకొంచుంటున్నాం. విరోధముగా పోరాడునటువంటి అంధకార సంబంధమైనటువంటి శక్తులను హెచ్చించబడిన యేసు క్రీస్తు ప్రభుల వారి నామమున సంఘమునకి ఇచ్చిన అధికారమును బట్టి గద్దించి బంధిస్తుంటున్నాం. వారి కార్యములన్నిటినీ ప్రభువా మీరు లయం చేయండి. మీరే సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావమును పొందమని వేడుకొంచు యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, యెషయా గ్రంథము 29వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగాన్ని మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనము, ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నారు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు కానీ తమ హృదయం నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. కనుక ప్రభు అయిన దేవుడు మానవులతో సెలవిస్తూ వచ్చినటువంటి మాట ఏమంటే, మానవులమైనటువంటి వారు ఎలాగున్నారంటే, వారు నోటి మాటలతో నా యొద్దకు వచ్చేవారిగా ఉంటూ ఉన్నారు, పెదవులతో నన్ను ఘనపరిచేవారిగా ఉంటున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు నా ఎడల చూపేటువంటి భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. మానవుల విధులు అని అంటే సర్వసాధారణంగా మనము ఆదివారం అంటే దేవుని మందిరానికి రావాలా, ఖచ్చితంగా అందరితో కలిసి దేవుని పాటలతో స్తుతించాలా, ఒక ఆరాధన, ఒక క్రమం మనకు ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని ఆయన చెప్తారు, దాన్ని బట్టి ఆ మాటలను బట్టి కొంచెం ఆరాధించాలా అనేటువంటి మానవ విధులతో కూడినటువంటి ఆరాధనగా ఉంటూ ఉన్నదని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. అయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు ఏమంటాడంటే, ఆయనను ఆరాధించువారు మానవ విధులను బట్టి ఆరాధించటం కాదు కానీ ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధించాలని దేవుడు కోరుతుంటున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ఏదో మానవులు ఏర్పాటు చేసినటువంటి విధిని బట్టి నోటి మాటలతో ప్రభువుని ఆరాధించటం కాదు కానీ ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఏం చేయాలా, ప్రభువుని ఆరాధించవలసిన వారముగా ఉండాలి అని ప్రభువు కోరుతుంటున్నాడు. సరే, మరి ఒకవేళ మనము ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధించాలా అని అన్నట్లయితే మొట్టమొదటిగా మనకు ప్రభు ఏం చేసినాడో అనే దాని విషయమై మనకు స్పష్టత అనేది ఉండాలి.
ఎప్పుడైతే ప్రభువు మనకి ఏం చేసినాడో అనేది గనక మనం ఎరగగలిగినట్లయితే అప్పుడు మాత్రమే మనం ఏం చేయొచ్చు చెప్పండి? ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని మనము ఆరాధించవచ్చు. ఒకవేళ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనానికి మనం వెళ్ళినట్లయితే దేవుని వాక్యం రాయబడుతుంటున్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనని అనుగ్రహించినాడని దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. కనుక ఆ వాక్యము దేవుడు మానవుల ఎడల, మన ఎడల ఆయనకున్నటువంటి ప్రేమను సూచించేదిగా ఉంటూ ఉంటుంది కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఎంతగా ప్రేమించినాడంటే తన ఒక్కడై ఉన్నటువంటి కుమారుణ్ణి మానవులమైనటువంటి మన కొరకై ఆయన ఇవ్వటానికి ఏం చేయలేదంట? వెనక తీయకుండా ఆయనను మన కోసం ఏం చేసినాడంటే అనుగ్రహించినటువంటి వానిగా ఉంటూ ఉంచినాడు. ఒకవేళ దేవుడు పరలోకంలో నుండి భూలోకాన్ని దేవుడు ఎట్లాంటి వాడంటే ఆయన ఏం చేస్తాడంట? పరలోకంలో నుండి ఆయన భూమిని ఆయన చూసేవాడిగా ఉంటూ ఉంటున్నాడు. చూడండి, ఓ మాట చూస్తాం. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 5వ వచనం. ఒక్క నిమిషం అండి. చూడండి, కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచుంటున్నాడు. కనుక మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఉన్నతమందు ఆసీనుడైనటువంటి దేవునిగా ఉంటూ ఉంటున్నాడు. ఒకవేళ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనానికి మనం వెళ్ళినట్లయితే ప్రవక్త అయినటువంటి యెషయా ఏమంటాడంటే, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభువును నేను చూచితిని. కనుక మన ప్రభు ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు, ఉన్నతమందు ఆసీనుడైనటువంటి వాడు. ఆ దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆ ఉన్నతమైన స్థలములో నుండి భూమి ఆకాశములను ఆయన ఏం చేస్తున్నాడంట? వంగి చూచేటువంటి దేవునిగా ఉంటూ ఉంటున్నాడు కదా. కింద మాత్రం మనం చూస్తాం 113:6. ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచుంటున్నాడు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనాడు. అక్కడ ఆసీనుడైనటువంటి దేవుడు ఏం చేసినాడంట? భూమి ఆకాశములను ఏం చేసినాడంట? వంగి ఆయన చూసేటువంటి వానిగా ఉంటూ ఉంటున్నాడు. భూమి మీద ఎవరున్నారండి? భూమి మీద నరులమైనటువంటి మనమందరము కూడా ఉంటూ ఉంటున్నాం. ఒకవేళ మానవులమైనటువంటి మన పరిస్థితి ఎలాగ ఉన్నది దేవుడు చూసినప్పుడు అంటే, ఆదికాండము 6వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే అక్కడ వ్రాయబడుతూ వచ్చినది, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా తమ మార్గములను చెరిపి వేసుకున్నటువంటి వారిగా ఉంటూ ఉంటున్నారు. మానవులందరూ కూడా తమ ఇష్టమైనటువంటి మార్గములలో వారు వెళ్ళిపోయినటువంటి వారిగా ఉంటూ ఉంటున్నారు. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద ఉన్న సమస్త నరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉంటున్నారు. కనుక దేవుడు భూమి ఆకాశములను వంగి చూసినప్పుడు భూలోకం ఎట్లుందమ్మా? భూమి అనేది చెడిపోయినదిగా ఉంటున్నది. భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ ఏం చేస్తున్నారంట? తమ మార్గములను చెరిపి వేసుకున్నటువంటి వారిగానే ఉంటూ ఉంటున్నారు. ఒకవేళ దాన్ని పై వచనంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూచెను. కనుక భూమి మీద నరుల యొక్క చెడుతనం ఎలాగున్నదంటండి? భూమి మీద నరుల యొక్క చెడుతనం ఎంతో గొప్పగా ఉన్నది. వారి తలంపుల్లోని ఊహంతా కూడా ఎట్లా ఉన్నదంట? చెడిపోయిన దానిగానే దేవుని దృష్టిలో కనబడుతూ ఉంటూ వచ్చినది కదా. ఈ దినాల్లో కూడా మనం చూసినట్లయితే భూమి అనేది అలాగే కనబడుతూ ఉంటున్నది. భూలోకము దేవుని దృష్టిలో చెడిపోయినదిగా, భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా ఏం చేసినారంట? తమ మార్గములను చెరిపివేసుకున్నటువంటి వారిగా.
మానవుని తలంపుల్లోని ఊహంతా కూడా ఎలాగున్నదంట, చెడిపోయిన దానిగానే, చెడ్డదిగానే దేవుని దృష్టిలో కనబడుతూ ఉంటున్నది. ఒకవేళ మనం యోబు గ్రంథానికి గనక వెళ్ళినట్లయితే అక్కడ భక్తుడు ఏమని రాస్తాడంటే, చూడండి యోబు గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. యోబు గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. అట్లుండగా హేయుడును, చెడినవాడును, నీరు త్రాగునట్లుగా దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు కదా. దేవుడు భూలోకమును చూసినప్పుడు మానవులు ఎట్లా గడబడుతున్నారంట, చెడిపోయినటువంటి వారిగాను, ఇంకా హేయమైనటువంటి వారిగాను, ఇంకా ఏం చేస్తున్నారంట, నీరు త్రాగునట్లుగా దుష్క్రియలు చేసేటువంటి వారిగా మానవులు కనబడుతుంటున్నారంట. ఈ దినాల్లో కూడా భూలోకం యొక్క పరిస్థితి ఇలాగనే ఉంటూ ఉంటున్నది. దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు ఆయన భూమి మీద వంగి చూసినప్పుడు భూలోకము చెడిపోయినదిగా ఉంటున్నది. భూమి మీద ఉన్నటువంటి మానవులు తమ మార్గములను చెరిపివేసుకున్న వారిగా ఉంటూ ఉంచినారు. వారి తలంపుల్లోని ఊహంతా కూడా చెడిపోయినదిగా ఉంటూ ఉంచినది. అంత మాత్రమే కాదు, వారు ఎలాగ ఉంటున్నారంట, నీరు త్రాగినట్లుగా దుష్క్రియలు చేసేటువంటి వారిగా ఉంటూ ఉంచినారు. ఒకవేళ దీని అంతటికి గనక కలిగేటువంటి ఫలితం ఏమనేది మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది, పాపము వలన వచ్చు జీతము మరణము. కనుక పాపం వలన, వీటన్నిటి వలన మానవులమైనటువంటి మనం సంపాదించుకునేటువంటి జీతం ఏమంటే మరణముగా ఉంటూ ఉంటున్నదండి. దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకం ఈ విధంగా చెడిపోయి ఉండగా దేవుడు ఏం చేసినాడంట, మానవులమైనటువంటి మనల్ని ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఈ లోకానికి పంపిన వానిగా ఉంటూ ఉంటున్నాడు. చాలా పర్యాయములు మనం ఆ మాట మనం చూస్తే ఎప్పుడు రోజు వినేదేగా అన్నట్లుగా ఉంటుంది, కానీ దాని లోపలికి మనం చూసినట్లయితే దాన్ని మనం గ్రహించగలమండి. మీకు ఉదాహరణ చెప్తాను. ఒకవేళ ఏదైనా ఒక ఊరిలో ఒక పెద్ద రోగము వ్యాపిస్తూ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా మొన్న వచ్చింది కదండి, కరోనా వస్తుంది కదా. కరోనా వచ్చినప్పుడు ఏమైంది, చాలామంది మనుషులు ఏమైతే వచ్చినారంటే బలహీనులుగా మారుతూ వచ్చినారు కదా. ఆరోగ్యంతో ఉన్నవారు ఎప్పుడైతే ఈ కరోనా వైరస్ అనేది లోపలికి వచ్చిందో బలహీనులుగా మారుతూ వచ్చినారు. బలహీనులైనటువంటి వారు తర్వాత ఏమైతే వచ్చినారు, చనిపోయేటువంటి వారిగా తయారైతూ వచ్చినారు. అంత మాత్రమే కాదు, ఆ కరోనా వైరస్ అనేది ఏం చేస్తా ఉన్నది, ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సంక్రమిస్తూ పోతా ఉన్నది. అందుకోసమే ఆ దినాల్లో ఏం చేసినారు, మొత్తం లాక్డౌన్ చేసినారు. ఎవ్వరు బయటికి పోయేదానికి అనుమతించేటువంటి వారు కూడా కాదు కదా. తల్లిదండ్రులు అయినటువంటి వారు కూడా తమ పిల్లల్ని బయటికి పంపడానికి ఇష్టపడేటువంటి వారిగా ఉండరు. ఎందుకు పంపలేదండి? కారణం ఏంటండి? కరోనా టైంలో మన పిల్లల్ని బయటికి పంపబోవడానికి కారణం ఏంటి? వాళ్ళు పోతే వాళ్ళకెక్కడ ఆ వైరస్ అంటుకొని వారెక్కడ బలహీనలు అవుతారో, వారెక్కడ మరణం అనేది వారికి సంప్రాప్తిస్తుందో అనేటువంటి భయముతో ఏం చేస్తున్నారు చెప్పండి, పిల్లలని బయటికి పంపకుండా ఇంట్లోనే ఉంచుకుంటూ వచ్చినారు. అయితే ఇదే పోలికను కనుక మనము ప్రభు అయిన దేవునితో మనం పోల్చినట్లయితే భూలోకము చెడిపోయినదిగా ఉంటూ ఉంచినది. పాపం అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సంక్రమిస్తూ వస్తూనే వచ్చినది. పాపముతో పాటు మానవులు బలహీనలైతే వచ్చినారు. అక్కడితో ఆగల, ఆ బలహీనత అనేది చివరికి ఎక్కడికి తీసుకుపోయిందండి, మరణానికి, నిత్య నాశనానికి తీసుకొని పోయేదిగా వస్తూ వచ్చినది. అయితే అటువంటి సందర్భంలో దేవుడు, నాకు ఉన్నది ఒక్కడే ఒక ప్రియ కుమారుడు, తండ్రి అయిన దేవునికి ఉన్నది ఎవరని చెప్పండి, ఒక్కడే ఒక ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు, ఆయనకు తనకు ప్రియుడైనటువంటి కుమారుడు. అటువంటి ఒక్కడైనటువంటి కుమారుణ్ణి దేవుడు ఏం చేయలేదంట, వెనక తీయక ఆయన్ని మన కోసం ఏం చేసినారండి, అనుగ్రహించినటువంటి వారిగా ఉంటూ ఉంచినాడు. ఒకవేళ మనం ప్రభువుని అడిగితే, ప్రభువా నీ కుమారుడు భూమి మీదకి పోయినట్లయితే అక్కడేముంది, పాపం ఉంది. పాపం అనేది ఏమవుతుంది, ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. పాపం వలన మానవులకి ఏమవుతుంది, మరణం అనేది వస్తుంది. ప్రభువా అటువంటి స్థలానికి నీ కుమారుణ్ణి పంపుతావా అని అంటే, పంపుతాను అని దేవుడు ఏం చేసినాడండి, తన కుమారుణ్ణి వెనక తీయక ఏం చేసినాడు, తన కుమారుని మన కోసం ఆయన అనుగ్రహిస్తూ వచ్చిన వానిగా ఉంటూ ఉంటున్నాడు. చూడండి రోమాపత్రిక 8వ అధ్యాయము
రోమాపత్రిక 8వ అధ్యాయము ఓ చక్కని మాట మనం చూస్తాం అక్కడ. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. అందరం కలిసి చదువుదామా? రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక ఆయన మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. చాలండి, అంతే చాలండి. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. కనుక దేవుడు ఏం చేసినాడంట, భూమి మీద పాపం ఉంది, పాపం వలన మానవులు బలహీనలు అవుతున్నారు, పాపం వలన మరణం అనేది సంక్రమిస్తూ ఉంది అని ఎరిగి కూడా దేవుడు ఏం చేసినాడంట, తన కుమారుణ్ణి, సొంత కుమారుణ్ణి అప్పగించుటకు ఆయన ఏం చేయలేదంట, వెనుక తీయలే. వద్దు, నాకున్నది ఒక్కడే కుమారుడు, ఈయన నేను భూమి మీదకి పంపను అని చెప్పి ఆయన ఏం చేయలేదంట, ఆయన్ని ఇవ్వకుండా వెనక తీయక మన కోసం దేవుడు ఏం చేసినాడంటే తన కుమారుణ్ణి భూమి మీదకి పంపుతూ వచ్చినటువంటి వానిగా ఉంటూ ఉంచినాడు. అది దేవుని యొక్క ప్రేమగా ఉంటూ ఉంచినదండి కదా. ఓ చక్కని మాట మనం చూస్తాం, చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. యేసు ప్రభుల వారికి ఆయన సిలువలో వండినప్పుడు ఆయనకి ఎలాగున్నదంటే, ఇక్కడ రాయబడుతున్నది, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా ఆయనకి ఏం లేదంట, స్వరూపము లేదు కదా. ఆ మాట జ్ఞాపకం పెట్టుకోండి. అట్లాగే రండి ఇప్పుడు 52వ అధ్యాయము 14వ వచనం. 52వ అధ్యాయం 14వ వచనం, ఈ మాట కూడా చదువుదాం. 52వ అధ్యాయం 14వ వచనం. నిన్ను చూచి ఏ మనుష్య రూపము కంటేను అతని ముఖమును, నరుని రూపము కంటేను అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఏలాగూ విస్మయ ముందిరో. మరలా చదువుదామండి, కొంచెము జాగ్రత్తగా చదివే మాటిని కొంచెం నిదానంగా చదివేదాన్ని అర్థం చేసుకుంటూ చదవండి. చూడండి 52వ అధ్యాయం 14వ వచనం. నిన్ను చూచి అనగా యేసు ప్రభుల వారిని చూచి ఏ మనిషి రూపము కంటేను అతని ముఖమును, నరుని రూపము కంటేను అతని రూపమును చాలా వికారము. యేసు ప్రభుల వారి యొక్క ముఖం ఎలాగ మారిందంట, అక్కడ చూడండి. ఏ నరుని రూపము కంటేను అతని ముఖము ఎట్లా అయిందంట, చాలా వికారముగా మారిపోతూ వచ్చినది. ఇంకేమంటాడంట, ఏ నరుని రూపము కంటేను అతని రూపం ఏమైందంట, యేసయ్య రూపము చాలా వికారముగా మారిపోతూ వచ్చినదండి. సిలువలో యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ముఖం ఎట్లా మారిందంటే, భూమి మీద ఉన్నటువంటి ఏ నరుని రూపము కంటే కూడా ఏమైందంట, చాలా వికారముగా మారిపోయిందంట. యేసు ప్రభుల వారి యొక్క రూపం చూస్తే ఆయన రూపం ఎట్లా మారిందంటే, భూమి మీద ఉన్న ఏ నరుని రూపము కంటే ఆయన రూపం ఎట్లా మారిందంట, వికారముగా మారిపోయిందంట. ఎందుకు అలాగ మారిపోయింది అని గనక మనం చూసినట్లయితే చూడండి, ఈ మాటను జ్ఞాపకం పెట్టుకోండి. ఏమండి, ఆయన ముఖం ఎట్లా మారిందంట, ఏ నరుని రూపం కంటే ఆయన ముఖం ఎట్లా మారింది, వికారముగా మారిపోయింది. ఏ నరుని రూపము కంటే కూడా ఆయన రూపం ఎట్లయింది, వికారముగా మారిపోతూ వచ్చినది. ఎందుకు అలాగ మారిపోతూ వచ్చిందో మనం చూస్తాం. మత్తయి సువార్త, ఎందుకు ఆయన ముఖము ఆయన రూపము అలాగ మారిపోతూ వచ్చినదంటే చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67, 68. అందరం కలిసి చదువుదామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67, 68. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుము అని అనిరి. ఎందుకు ఆయన ముఖము ఏ నరుని రూపము కంటే వికారముగా మారిందంటే, వారు ఏం చేసినారంట చూడండి, అక్కడ ఆయన ముఖం మీద ఏం చేసినారంట, ఉమ్మి వేసినారంట. అంతేకాదు ఇంకేం చేసినారంట, ఆయనను గుద్దినారు. గుద్దడం అంటే ఏంటంటే ముఖం మీద
ముఖం మీద ఏం చేస్తూ వచ్చినారంటే వాళ్ళు గుద్దుతూ వచ్చినారు. ఆయన ముఖము ఎందుకంత ఏ నరుని రూపము కంటే అది వికారముగా మారుతూ వచ్చిందంటే ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ వచ్చినారు. ఆయన ముఖం మీద ఏం చేస్తూ వచ్చినారండి వాళ్ళు గుద్దుతూ వచ్చినారు. ఇంకా ఏం చేస్తున్నారు చూడండి, 68వ వచనం. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుము అని అనిరి. ఏం చేసినారంట? అరచేతులతో ఏం చేసినారమ్మా? ఆయనను కొడుతూ వచ్చినారు. కనుక యేసు ప్రభుల వారి యొక్క ముఖము ఏ నరుని రూపము కంటే వికారముగా ఎందుకు మారుతూ వచ్చిందంటే ఆయన ముఖం మీద వారు ఉమ్మి వేస్తూ వచ్చినారు. ఆయన ముఖం మీద వారు గుద్దుతూ వచ్చినారు. ఆయన ముఖం మీద వారు అరచేతులతో ఏం చేస్తూ వచ్చినారు? చెంపల మీద కొడుతూ వచ్చినారు. అందుకే ఆయన ముఖం ఎట్లా మారిందంట? ఏ నరుని రూపము కంటే కూడా అది ఏం జరిగిందంట? వికారముగా మారిపోతూ వచ్చినది. ఇంకొక మాట కూడా మనం చూస్తాం చూడండి. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వచనం నుండి చూడండి. అందరం కలిసి చూద్దాం. మత్తయి సువార్త 27:28. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లు తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. కనుక ఏం చేస్తున్నారంటమ్మా? యేసు ప్రభుల వారు ఆయన ఉండగా వారు ఆయన వస్త్రాన్ని తీసివేసినారంట. తీసివేసి ఏం చేసినారు? ముండ్లతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టి ఆ తర్వాత ఆయన చేతికి ఒక రెల్లిచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఉండి ఆయన అపహసిస్తూ వచ్చినారు కదా. ముండ్లతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టినప్పుడు ఏమైతే చెప్పండి? ముళ్ళు గుచ్చుకుందండి. ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుంది? మనకు రక్తం కారుతుందా? కనుక ఒక ముళ్ళతో ఒక కిరీటాన్నే అల్లి తల మీద వారు ఏం చేస్తూ వచ్చినారు? పెడుతూ వచ్చినారు. అప్పుడు ఏమైతే చెప్పండి? రక్తమంతా కూడా తల మీద నుంచి కారేదిగా ఉంటూ ఉంటున్నది. ఒక పక్క ముళ్ళతో కిరీటాన్ని అల్లి తల మీద పెడితే పైనుంచి రక్తము కారుతా ఉంది. ఇంకొక పక్క ఏం చేసినారు? ముఖం మీద ఉమ్మి వేసినారు. మరొక పక్క ముఖం మీద గుద్దుతున్నారు. ఇంకొక పక్క అరచేతులతో ఆయన్ని కొడుతూ వచ్చినారు. అందుకు ఆయన ముఖం ఎలాగ మారిందంట? వికారముగా మారింది. ఎంత వికారంగా మారిందంటే ఇందాక మనం చూసినాం యెషయా గ్రంథం 52వ వచనంలో, భూమి మీద ఉన్న ఏ నరుని రూపము కంటేను ఆయన ముఖం ఎట్లయిందంట? వికారముగా మారుతూ వచ్చింది. భూమి మీద ఉన్నటువంటి ఏ నరుని రూపము కంటేను ఆయన రూపం ఏమైందంట? వికారముగా మారుతూ వస్తూ వచ్చినది. అయినప్పటికీ కూడా ఇదంతా దేవునికి తెలుసుమా? ఇలాగ పోతే భూమి మీదకి తన కుమారుడు వెళ్ళినట్లయితే ఇటువంటి శిక్ష తను అనుభవించాలి అని దేవునికి తెలిసి కూడా మానవులమైనటువంటి మనల్ని రక్షించడానికి కోసం దేవుడు ఏం చేసినాడు చెప్పండి? తన కుమారుని భూమి మీదకి ఆయన పంపుతూ వచ్చినాడు. అందుకే దాన్ని మనం చూస్తేనే మనకేమవుతుంది? దేవుని యొక్క ప్రేమ మానవులమైన మన ఎడల ఎంతగా ఉన్నదో మనకి అర్థమవుతుంది. ఒకవేళ మనం ఇదంతా చూడలేదనుకో కదా, మనం ఇదంతా ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెడితే రక్తం గారుతా వచ్చినది, ఒకడేమో ముఖాన ఉమ్మి వేస్తూ ఉన్నాడు, ఇంకొకడేమో గుద్దుతా ఉన్నాడు ముఖాన, ఇంకొకడు అరచేతులతో కొడతా ఉన్నాడు, ఇలాగ కొడితే ఆయన రూపమంతా మారిపోయింది అని ఇదంతా మనం చూడకపోతే దేవుని ప్రేమ అనేది మనకేం కాదమ్మా? అర్థం కాదు. ఇదంతా తన కుమారునికి జరుగుతుంది అని ప్రభువు ఎరిగి దేవుడు ఏం చేసినాడమ్మా? మన కోసం, మానవులమైనటువంటి మనల్ని రక్షించడానికి కోసం దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని భూమి మీదకి పంపుతూ వచ్చినాడు. అందుకే దేవుని ప్రేమ ఎంతో గొప్పది మానవులమైనటువంటి మన ఎడ సదా. ఇంకో మాట కూడా మనం చూస్తాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం. అందరం కలిసి చదువుదామండి. పేజీ సంఖ్య 614, పేజీ సంఖ్య 614, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించు అని ఎదుట ఉన్న గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఏమ్మా మీరు ఇంకా తీయలేదా?
పేజీ సంఖ్య 614 అమ్మా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. అందరం చదుదాం, అందరం కలిసి చదుదాం, గట్టిగా చదవండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఉన్న గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. యేసు ప్రభుల వారు సిలువలో ఎలా ఉండినారంటే, ఆయన ఏమన్నారంట, వదకు తేయబడినటువంటి గొర్రెవలే, బొచ్చు కత్తిరించు అని ఎదుట ఉన్న గొర్రెవలే ఆయన ఏం చేసినాడంట, మౌనముగా ఆయన ఉంటూ వచ్చినాడు. ఒకవేళ మీరు ఒక గొర్రెని తీసుకోండి, ఒక గొర్రెని కంప్లీట్గా బాగా బొచ్చుతో ఉన్నటువంటి గొర్రెను కనుక మనం చూసినట్లయితే చాలా పుష్టిగా కనపడుతుంది కదా, చాలా అందంగా కనపడుతుంది కదా కదా. అయితే అదే గొర్రెని మీరు ఒకవేళ దాని ఏమంటారు, దాని బొత్సంతని మీరు తీసివేసినట్లయితే ఎలాగ మారుతుందిమా? చూడటానికి వికారంగా మారిపోతుంది కదా, అసహ్యంగా మారిపోతుంది. అయితే యేసు ప్రభుల వారు సిలువలో ఎలాగ తయారైనారంటే, బొత్సు కత్తిరించు అని ఎదుట ఉన్న గొర్రెవలే ఆయన ఎలా ఉన్నాడంట, మౌనముగా ఉంటూ వచ్చినారు. ఒకవేళ మనం యోహాను సువార్తకు వెళ్ళినట్లయితే వారు ఏం చేసినారంటే, ఆయన వస్త్రములను ఏం చేసినారు, ఆయనకు తీసివేసినటువంటి వారిగా ఉంటూ ఉంచినారు. ఒక చిన్న వస్త్రముతో తన మానాన్ని కప్పుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా ఉన్నారని చెప్పండి, శిలువ మీద ఆయన వ్రేలాడుతూ వచ్చినాడు. ఒక బొచ్చు కత్తిరించు అని ఎదుట ఉన్న గొర్రె ఆ బొచ్చును తీసివేస్తే ఎంత అందవిహీనంగా మారిపోతుందో, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో ఆయన దిగంబరిగా ఒక చిన్న వస్త్రము తన మానమును కప్పుకోవడానికి మాత్రమే కలిగిన వాడై ఏం చేసినాడంటే, శిలువలో ఆయన వ్రేలాడుతూ వచ్చినాడు. ఇదంతా కూడా తన కుమారునికి జరుగుతుంది అని దేవుడు ఎరిగి ఉండి కూడా ఏం చేసినాడమ్మా, మన కొరకై తన కుమారుని భూమి మీదకి ఆయన పంపుతూ వచ్చినాడు కదా. ఒకవేళ మన కుమారునికి, మన అబ్బాయికి ఎక్కడైనా ఏదన్నా అవమానం జరుగుతుందంటే మనం పంపుతామా అటువంటి స్థలానికి? పంపుతామా? ఒకవేళ మన పిల్లని ఎవడన్నా దిగంబరిగా చొక్కా ప్యాంటు తీసి నిలబెడతాడంటే ఒప్పుకుంటామా? మనం పంపుతామా? పంపం కదా. అయితే దేవుడు తన కుమారునికి ఇదంతా జరుగుతుందని, బొచ్చు కత్తిరించు అని ఎదుట ఉన్న గొర్రెవలే ఆయనను వస్త్రములు తీసివేసి శిలువ మీద కేవలం తన మానాన్ని కప్పుకోవడానికి ఒక చిన్న వస్త్రముతో శిలువ మీద నిలబెడతారు అని దేవుడికి ఎరిగి ఉండి కూడా మానవులమైనటువంటి మనల్ని రక్షించడానికి ఏం చేసినాడంటే, దేవుడు తన కుమారుని భూమి మీదకి ఆయన పంపుతూ వచ్చినాడు. వదకు తేబడిన గొర్రెవలే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక్క మాట కూడా ఏం చేయలేదండి, ఆయన మాట్లాడని వానిగా ఉంటూ వచ్చినాడు. కనుక ప్రియులరా, అర్థం చేసుకుందాం, దేవుని యొక్క ప్రేమ మానవులమైనటువంటి మనకు ఎలాగుందో అర్థం చేసుకుందాం. భూమి మీద తన కుమారుని పంపితే ఏ మనుష్య రూపము కంటేనే ఆయన ముఖము వికారముగా మారిపోతుంది, ఏ నరుని రూపము కంటేనూ ఆయన రూపం వికారముగా మారుతుంది. బొచ్చు కత్తిరించు అని ఎదుట ఉన్న గొర్రెవలే ఆయనను దిగంబరిగా చేసి సిలువలో నిలబెడతారు, అవమానపడతాడు అని తన కుమారుని గురించి ఆయనకి ఎరిగి ఉండి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, తన కుమారుని అప్పగించటకు వెనక తీయక మన కొరకై ఆయన్ని అప్పగిస్తూ వచ్చిన ఉద్దేశం ఒక్కటే, నీవు నేను రక్షించబడాలా. ఉద్దేశం ఒక్కటే, అనేకులమైనటువంటి మనల్ని దేనికి తీసుకురావాలా, మహిమలోనికి, ఒకప్పుడు కోల్పోయినటువంటి మహిమలోనికి మనల్ని తీసుకుని వచ్చటకై దేవుడు ఏం చేసినాడు చెప్పండి, తన కుమారుణ్ణి మన కొరకై అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే ఈ ప్రేమను మనము చూడగలుగుతామో అప్పుడు మనం ఏం చేయం చెప్పండి, నోటి మాటలతో మనం ప్రభును స్తుతించం కానీ హృదయపూర్వకంగా, తండ్రి నా కొరకై నీ కుమారుణ్ణి ఇంతగా నలుగొట్టడానికి, ఇంతగా అవమానపరచబడ్డానికి నీవు అప్పగించినావా అని ఎరిగిన వారమై మనం ఏం చేయాలి చెప్పండి, ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, నా ఎడలో నీవు చూపినటువంటి ప్రేమ ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. నీ కుమారుని నా కొరకే నీవు అప్పగించినంతగా నీవు నన్ను ప్రేమిస్తూ వచ్చినావని మనం ప్రభుని ఆరాధించాలి. కనుక మొట్టమొదటిగా మనం ఏం చేస్తాం, దేవుని యొక్క ప్రేమ, తన కుమారుని మన కొరకై అప్పగించడానికి వెనక తీయనటువంటి దేవుని యొక్క ప్రేమను మనము చూస్తూ వచ్చినాం. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తగ్గింపును కూడా మనము దేవుని వాక్యంలో చూస్తామండి. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము
5వ వచనం నుండి చదువుదామండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకోలేదు కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. కనుక ఇక్కడ యేసు ప్రభుల వారి యొక్క తగ్గింపును కూడా మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎవరంటండి? 5వ వచనంలో 6వ వచనం, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడు, దేవునితో సమానముగా ఉండేటువంటి వాడు కదా. యేసయ్య తండ్రి అయిన దేవునితో ఎవరండి? సమానుడైనటువంటి వాడు. ఆయన కూడా ఎక్కడున్నాడు? అత్యున్నతమైన సింహాసనం మీద దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి వాడే. అయితే ఆ దేవుడు ఏం చేసినాడంట? దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు కానీ మనుష్యునిగా ఆయన భూమి మీద పుడుతూ వచ్చినాడు. అదే ఎంతో గొప్ప తగ్గింపు కదండి. దేవుడు మానవునిగా రావడం అనేది ఎంతో గొప్ప తగ్గింపు. అయితే యేసు ప్రభుల వారి తగ్గింపు అనేది అక్కడతో ఆగలేదండి. మానవునిగా ఆయన తగ్గించుకొని ఇంకేం చేసినాడంట? దాసుని యొక్క స్వరూపాన్ని ఆయన ఏం చేసినాడంట? ధరించుకున్నాడు. దేవుడు ఎక్కడ, దాసుడు ఎక్కడ కదా. దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు కదా. ఆయనను యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సెరాపులు, కెరూబులు కూడా ఆయన ఏమని ఆరాధిస్తున్నాయి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము ఆరాధిస్తుంటున్నాయి. ఆయన ఒక ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను నెరవేర్చుటకు దూత సైన్యం అంతా కూడా ఉంటూ ఉంచినది. అటువంటి గొప్ప దేవుడు ఏమైనాడంటమ్మా? దాసునిగా మారుతూ వచ్చినాడు. ఒకవేళ ఈ దాసునిగా మారడం అనేది మనం అర్థం చేసుకోవడానికి మనము ఒక సందర్భం చూస్తాం. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త ఆయన తన శిష్యుల యొక్క పాదములను కడిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. చూడండి ఎక్కడుంది అది? 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం నుండి అందరం చదువుదామండి. 4వ వచనం నుండి చదువుదాం. 4వ వచనం నుండి చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం నుండి. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలు పెట్టినాడు. యేసు ప్రభుల వారు ఏం చేసినారంటే, యేసు ప్రభుల వారు ఆయన శిష్యులందరూ కూడా పస్కా భుజించడానికి వారు ఒక మేడగదిలోనికి వచ్చినారు. అందరూ కూర్చొని ఉన్నారు. యేసు ప్రభుల వారు అప్పుడు ఏం చేసినారంట? వారి మధ్యలో నుండి లేచి ఒక తువాలు నడుముకు కట్టుకొని శిష్యుల యొక్క పాదములను ఏం చేస్తూ వచ్చినారంట? ఆయన కడుగుతూ వచ్చినాడు. చూడండి, దీన్ని అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఆ దినాల్లో మనకున్నటువంటి ఇటువంటి సిమెంట్ రోడ్స్ ఏవి ఉండేవి కాదు, అన్ని మట్టి రోడ్లే కదా. ఎవరు ఇప్పుడు ఏం చేయాలా? వారికి యూదులకు ఉన్నటువంటి ఆచారం ఏమంటే, వారు తినే ముందు ఏం చేస్తారు చెప్పండి? చేతులు, పాదాలు వారు కడుక్కునేటువంటి వారిగా ఉంటూ ఉంటున్నారు. ఇప్పుడు జనరల్గా అదొక మేడగది కదా. అక్కడ ఎవరైనా జనరల్గా ఎట్లుంటుందంటే, ఎవరైనా ఒక దాసుడు ఉంటాడు వారి పాదములను కడగడానికి. అయితే అక్కడ మనం సందర్భం చూస్తే అక్కడ యేసు ప్రభుల వారు ముందే చెప్పినారు ఎవరు ఉండకూడదని. కనుక అక్కడ ఉన్నది ఎవరంటే యేసు ప్రభుల వారి యొక్క 12 మంది శిష్యులు, యేసు ప్రభుల వారు మాత్రమే. కనుక ఇప్పుడు అందరూ కూర్చున్నారు. ఇప్పుడు ఏం చేయాలా? ముందు భోజనం చేయాలంటే ముందు పాదములు కడగాల. ఎవరు కడగాలండి కదా. యేసు ప్రభుల వారి యొక్క 12 మంది శిష్యులు ఉన్నారు. ఒక్కొక్కరు కూడా మేము చాలా గొప్పవారమని అనుకుంటున్నారు. పేతురు కదా, యేసు ప్రభుల వారి తర్వాత ఆయన శిష్యుల్లో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉంటూ ఉంటున్నాడు. కనుక ఆయన ఏం చేయట్లేదు, నేను ఎందుకు పాదాలు కడగాలని ఆయన లేయడము లేదు. ఇంకా ఆయన శిష్యుల్లో ఇంకెవరు ఉన్నారండి? యాకోబు, యోహాను అనేటువంటి వారు ఉంటున్నారు. వారికి ఉన్నటువంటి పేరేంటో తెలుసా? యాకోబు, యోహానుకున్న పేరేంటో తెలుసా? ఏం పేరండి?
బోయనెర్గేసు అనే మాటకు అర్థం ఏమంటే ఉరిమేటువంటి వారు. ఒక సందర్భంలో వారు ఏమన్నారంటే, ప్రభువా, మేము ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి వీరిని కాల్చివేయటకు మేము ప్రార్థన చేయటం నీకు ఇష్టమా అని అడుగుతూ వచ్చినారు. ఒక మాటలో చెప్పుకోవాలంటే వారు ఎవరు? ప్రార్థనాపరులు కదా. మూడొక గుంపు కూడా ఉండొచ్చు కదా. ఒకవేళ దాంట్లో మనం చూసినట్లయితే మత్తయి అనే వ్యక్తి ఎవరు చెప్పండి? సుంకాన్ని కలెక్ట్ చేసేటువంటి కలెక్టర్, ట్యాక్స్ కలెక్టర్ కనుక అతను ధనవంతుడు కదా. ఒకవేళ సేవకు రాకముందు ఆయన ఏం చేసినాడు? యేసు ప్రభుల వారు ఆయన శిష్యులు అందరికీ కలిపి పెద్ద విందు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. కనుక తను అనుకుని ఉండవచ్చు ఏమని, నేను రిచ్ మ్యాన్, నేను ఎవరండి? గొప్పవాడినండి, అవన్నీ విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చినానండి, నేను లేచి శిష్యుల పాదాలను కడగాలనా కదా. అంతేకాకుండా దాంట్లో ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, ఇస్కరియోతు యూదా ఎలాంటి వాడంటే హీఈస్ ఎ లర్నెడ్ మ్యాన్, చదువుకున్నటువంటి వ్యక్తి. అందుకే డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంది చెప్పండి? తన దగ్గరే ఉంటూ వచ్చినాడు. కనుక తను అనుకుంటున్నాడు ఏమని, నేను లేచి వీరి శిష్యుల యొక్క పాదములను నేను కడగాలనా అనుక. అట్లాగా ప్రతి శిష్యుడు కూడా తాను ఎంతో గొప్పవాడనని అనుకుంటున్నప్పుడు యేసు ప్రభుల వారు ఆయనే వారందరికంటే ఎంతో గొప్పవాడైనటువంటి యేసు ప్రభుల వారే లేచి ఏం చేసినాడు చెప్పండి? శిష్యుల యొక్క పాదములను కడగటము మొదలు పెడుతూ వచ్చినాడు. అంతేకాదు కింద వచనంలో చూస్తే నేను చేసినట్లు కూడా మీరును చేయమని యేసు ప్రభుల వారు సెలవిస్తూ వచ్చినారు. కనుక అది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తగ్గింపు. దేవాది దేవుడు, దేవుని కుమారుడు మానవునిగా వచ్చినాడు, అక్కడితో ఆగలేదు, దాసునిగా మారి శిష్యుల పాదాలను గడుగుతూ ఉంటే ఈ దినాల్లో మందిరానికి వస్తున్నటువంటి మనము తగ్గించుకోవడానికి మనం ఎంత మాత్రం కూడా ఏం చేయమండి? చాలా పర్యాయములు ఇష్టమే పడం. నేను మిమ్మల్ని ఇది చేయడానికి నేను చెప్పట్లేదండి, ఉన్నది చెప్తున్నా కదా. నేను చాలా సందర్భాలు చూసినానండి. చూసిన సందర్భమే ఒకటి చెప్తాను. 4-5 కూర్చున్నామండి. పోయిన ఒక 2 వారాల క్రితం 4-5 కూర్చున్నాం. ప్రార్థన అయిపోయింది, 4-5 కూర్చున్నాం. ఓకేనా? మీకు అర్థం కావడానికి ఈ విషయం చెప్తున్నానండి. నేను ఒక ఐటీలో ఉద్యోగం చేసినానండి. ఆ తర్వాత ఇంకొక అన్న అక్కడ కూర్చున్న ఆయన ఒక రిచ్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఇంకో బ్రదర్ ఉన్నాడు. ఆయన ఎవరంటే ఆయన మంచి ఉద్యోగస్తుడు, గవర్నమెంట్లో ఉద్యోగంలో ఉన్నటువంటి వాడు. ఇంకొక వ్యక్తి ఉన్నారు అక్కడ, ఆయన పెద్దవాడు, అక్కడ ఉన్న వాళ్ళందరి కంటే ఆయన పెద్దవాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పండు వచ్చింది, వేరే ఆంటీ ఒక ఆవిడ పండు తీసుకొచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా? పండు మేమందరం తినాలండి. ఏం చేయాలండి? పండు తినాలంటే ఏం చేయాలమ్మా? కడగాల, కట్ చేయాలా, ముక్కలుగా కట్ చేసి ఇవ్వాలా. ఎవరు లేయాలా? మేము 4 కూర్చున్నాము. నేను తగ్గించడానికి అని చెప్పట్లేదమ్మా, సేవకుడిని తగ్గించాలనే ఉద్దేశం నాది కాదు. ఆయన పరిగెత్తుకుంటూ పైకి పోయి ప్లేటు, ఆ తర్వాత నైఫ్ కోసము ఆయన ఆరాటపడతా ఉన్నాడు. నేను దాన్ని చూసి ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను పోయి ఏం చేసిన అంటే పోయి ప్లేటు, నైఫ్ వెతికి కిందికి తెచ్చి కట్ చేసి పీసెస్ని పంచి పెడుతున్నాం. ఇది మన మందిరంలో చాలాసార్లు జరగట్లేదా కదా. మనలో ఎవ్వరము తగ్గించుకోకపోతే మందిరంలో పని ఎట్లా జరగాలండి కదా. ఇప్పుడు మేము ఉన్నామండి, కొంచెం పాటలు పాడడానికి అవకాశం వచ్చు కాబట్టి ఇక్కడ నిలబడి పాటలు పాడుతాను. వాక్యం చెప్పగలిగిన కావారు కాబట్టి వాక్యము చెప్తాను. అట్లాగే మందిరంలో ఉన్నటువంటి మనలో ప్రతి వారం కూడా ఏం చేయాలా? తగ్గించుకోవాలండి. తగ్గించుకొని దేవుని మందిరంలో ఏం చేయాలా? పని చేసేటువంటి వారముగా ఉండాలి. 4-5 కూర్చున్నామా, వారి మధ్యలో ఎవరు లేరు, నేనే అని ముందుకు రావాలి. దాన్ని నేర్పినటువంటి వారు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పినది. ఇది నేను చెప్పింది కాదండి. అక్కడ కూర్చున్న వారందరిలో గొప్పవాడు ఎవడండి? మొత్తం 13 మందిలో గొప్పవాడు ఎవడమ్మా? యేసు ప్రభుల వారే గొప్పవాడు. అయితే ఆ గొప్పవాడైనటువంటి దేవుడు ఏం చేసినాడు? లేచి పోయి ఒక పళ్ళెం తీసుకొచ్చి నీళ్లు పోసి నడుముకు తువ్వాలు కట్టుకొని శిష్యుల పాదములంతటినీ కడిగి తువ్వాలుతో ఆయన ఏం చేసినాడు? తుడుస్తూ వచ్చినాడు. కనుక యేసు ప్రభుల వారు మనకు నేర్పించేది ఏమంటే మనం కూడా ఏం చేయాలా? తగ్గించుకునేటువంటి వారముగా ఉండాలని. చూడండి, మీకు మాట నేను చూపిస్తాను. మత్తయి సువార్త ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త
16వ అధ్యాయము ఈ మాట ఎక్కడుందన్నా? తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము చూడండి మా, 25 నుంచి మనం చదువుదాం. 25 నుంచి మనము చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. గనుక యేసు తన యొద్దకు వచ్చిన వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియో, వారిలో గొప్పవాడు వారి మీద అధికారము చేయుదురనియో మీకు తెలియను. ఇప్పుడు చదవండి, అందరం చదవండి మా, 26, 27. మీలో అలాగూ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. చదువుతున్నారమ్మా? అందరం చదువుదామా? మళ్ళా చదువుదామా? చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనం. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీకు దాసుడై ఉండవలను. చూడండి, మనం గనుక లోకంలోనికి వెళ్ళినట్లయితే లోకములో గొప్పవారైనటువంటి వారు ఏం చేస్తారు? అధికారము చేసేటువంటి వారిగా ఉంటారు. అయితే సంఘములో దేవుడు అలాగ పెట్టలేదండి. సంఘములో దేవుడు ఎలాగ పెట్టినాడంట? మీలో ఎవరైనా గొప్పవాడై ఉండగోరాల అంటే వాడు మీకేమవి ఉండాలా? పరిచారకుడై ఉండవలను కదా. ఆ మాట మళ్ళా చదువుదామా? 26వ వచనం. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకేమై ఉండాలా? పరిచారకుడై ఉండాలి. మందిరములో దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం ఏమంటే, మందిరములో ఎవడైనా గొప్పవాడు, దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఉండాలంటే వాడు ఎట్లా ఉండాలండి? ఎట్లా ఉండాలమ్మా? పలకండి మా. నేను మిమ్మల్ని ఏం చేయమని నేను చెప్పను మా, పలకండి. గొప్పవాడుగా ఉండాలంటే ఎట్లా ఉండాలమ్మా? మందిరంలో పరిచారకుడిగా ఉండాలి. లోకానికి ఆపోజిట్గా ఉంటుంది మా మందిరం. లోకంలో గొప్పవారు వాటి మీద అధికారం చేసేవారుగా ఉంటారు. అయితే మందిరంలో గొప్పవాడు ఎవడంటే పరిచారము చేసేటువంటి వాడే మందిరంలో గొప్పవాడు. దాని కింద వచనం కూడా చూస్తాం, 27. మీలో ఎవడైనాను ముఖ్యుడై ఉండగోరినాడలో వాడు మీకేమై ఉండాలా? దాసుడై ఉండాలి. నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తిగా మందిరంలో ఉండాలంటే నువ్వు ఎట్లా ఉండాలి బ్రదర్? దాసునిగా ఉండాలమ్మా. ఇది దేవుడు మందిరములో ఏర్పాటు చేసినటువంటి క్రమం. అందుకే యేసు ప్రభుల వారు ఆయన దాసునిగా ఏం చేస్తూ వచ్చినారు? మారుతూ వచ్చినారు. ఒకవేళ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ దినాన మీరు వచ్చి మందిరం మీద చాపల మీద కూర్చున్నారు కదా. ఈ చాపలు ఈ మందిరం అంతా శుభ్రం చేసింది ఎవరో తెలుసా? ఎవరుమా? మీరు ఆలోచించండి, ఎవరు చేసి ఉండొచ్చు? పెద్దవాళ్ళు చేసి ఉండొచ్చా? పిల్లవాళ్ళు చేసి ఉండొచ్చా? ఎవరు చేసి ఉండొచ్చు? పెద్దవాళ్ళు, నా వయసు వాళ్ళు చేసి ఉండొచ్చా, లేకపోతే చిన్నపిల్లలు చేసి ఉండొచ్చా? చెప్పండి, గట్టిగా చెప్పండి, పర్వాలేదు చెప్పండి. ఎవరు చేస్తుంటారమ్మా? పెద్దవాళ్ళు చేస్తుంటారు కదా. కానీ పెద్దవాళ్ళు కాదు చేసింది, ఇదో ఈ పిల్లలమ్మా. ఈ పిల్ల, ఈ బ్లెస్సీ, ఆ తర్వాత ఈ జయంతి, ఆ తర్వాత ఇంకో పాప ఏదమ్మా, ఏం పేరు, షర్మిల. ఈ చిన్నపిల్లలు మా చేసింది. ఈ చిన్నపిల్లలు చేస్తే ఈ దినాన్ని మనం వచ్చి చాపలు వేసుకొని మనము కూర్చున్నాం. మరి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవద్దా కదా? దేవుని మందిరంలో గొప్పవారై ఉండాలంటే, దేవుని మందిరంలో ముఖ్యులై ఉండాలంటే డబ్బు ఖర్చు చేస్తే రాదండి ముఖ్యత్వం. అది కూడా అవసరమే, నేను కాదనట్లేదు. అయితే దాసులుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే వారు ముఖ్యులుగా ఉంటారు. మొన్న సోమవారం మీటింగ్ జరిగింది కదమ్మా. మీరు చాలా మంది రాలేదు, అందుకు మీకు తెలియదు. ఆదివారం చెప్పినారు మీటింగ్ ఉంటుందని. ఆ మందిరం శుభ్రం చేసింది ఎవరో తెలుసమ్మా? పెద్దవాళ్ళమైన మనం ఎక్కడికి పోయినమ్మా? ఒక పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంటే పెద్దవాళ్ళమైన మనము కనబడకుండా చిన్న చిన్న పిల్లలతో మందిరం చేస్తామమ్మా. కనుక దేవుడు అంటాడు మనం ఎట్లా ఉండాలంటే, మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండాలంటే, మీలో ఎవడైనాను ముఖ్యుడై ఉండాలంటే ఎలా ఉండాలా? దాసునిగా, పరిచారకునిగా ఉండాలి. అందుకే యేసు ప్రభుల వారు, ఆయన దేవుడు మానవునిగా తగ్గించుకున్నాడు. అక్కడితో ఆగల ఆయన తగ్గింపు. ఆయన దాసునిగా మారినాడు.
అంత మాత్రంలో ఆయన తగ్గింపు ఆగల. శిలువ మీద దొంగల మధ్యలో ఒక అక్రమం చేయు వానిగా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, శిలువ మీదకి ఆయన వెళ్తూ వచ్చినాడు. అక్కడితో ఆయన తగ్గింపు ఆగలేదండి. ఇంకా ఎక్కడికి వెళ్ళినాడు తెలుసా యేసు ప్రభుల వారు? ఆయన సమాధి లోపలికి పోయినాడు. ఒకవేళ యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఎవరండి? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగైండు. ఆయన జీవము కలిగిన వాడు, జీవాధిపతి అయిన దేవుడు ఏమైనాడమ్మా? మన కొరకై చనిపోయి సమాధి లేకపోయినాడు. అక్కడితో ఆయన తగ్గింపు ఆగల. ఒకవేళ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనకు వెళితే ఆయన భూమి యొక్క భూగర్భములోనికి ఏం చేసినాడంట, ఆయన దిగిపోతూ వచ్చినాడు. అక్కడితో ఆయన తగ్గింపు ఆగలేదు. ఎఫెసీ పత్రికలోకి మనకు వెళితే ఆయన భూమి యొక్క క్రింద భాగములకు ఆయన దిగిపోతూ వచ్చినాడు. చూడండి, ఆ మాట చూస్తాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా. కనుక యేసయ్య ఎక్కడికి తగ్గించుకున్నాడు అని అంటే భూమి యొక్క క్రింది భాగములకు ఆయన ఏం చేస్తా వచ్చినాడంట, ఆయన వెళుతూ వచ్చినాడు. అత్యున్నతమైన సింహాసనం మీద దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి దేవుని కుమారుడు భూమి మీద మానవునిగా వచ్చినాడు. దాసునిగా శిష్యుల పాదాలను కడిగినాడు, శిలువ మీదకి పోయినాడు, సమాధిలోకి పోయినాడు. భూమి యొక్క క్రింది భాగములకు కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, ఆయన దిగిపోతూ వస్తూ వచ్చినాడు. ఆయన ఇలాగ దిగిపోవడానికి కారణం ఏమంటే, మానవులమైనటువంటి మనల్ని ఏం చేయాలి చెప్పండి? రక్షించు నిమిత్తమై పాపము చేత అపరాధముల చేత చచ్చినటువంటి మనల్ని కూడా లేపి ఆయనతో కూడా పరలోకములో ఏం చేయాలా, కూర్చుండబెట్టు నిమిత్తమే యేసు ప్రభుల వారు ఏం చేసినారండి, అంతగా ఆయన తగ్గించుకున్నటువంటి వ్యక్తిగా ఉంటూ వచ్చినారు. కనుక ప్రియులారా, మొట్టమొదటిగా మనం చూసినాం తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ. తన కుమారుడు ఏ నరుని రూపము కంటేనూ ఆయన రూపం వికారముగా మారుతుందని, ఏ మనుష్య రూపము కంటేనూ ఆయన రూపం వికారముగా మారుతుందని ఎరిగి ఉండి కూడా బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెవలే ఆయనను వస్త్రములు తీసివేసి తన మానమును కప్పుకుంటూ ఒక చిన్న వస్త్రముతో శిలువ మీద వ్రేలాడదీస్తారు అని ఎరిగి ఉండి కూడా మానవులమైన మనల్ని రక్షించడానికి దేవుడు ఏం చేసినాడు, తన కుమారుని అప్పగించటకు వెనక తీయక ఆయనను అప్పగిస్తూ వచ్చి. రెండవది, యేసు ప్రభుల వారి యొక్క తగ్గింపును మనము చూస్తూ వచ్చినాం. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే దేవాది దేవుడు భూమి యొక్క క్రింది భాగములకు ఆయన వెళుతూ వచ్చినాడు. ఉద్దేశం ఒకటే, మానవులమైనటువంటి మనల్ని రక్షించాలని, మనల్ని కూడా ఆయనతో కూడా లేపి ఏం చేయాలా, ఆయనతో కూడా పరమందు కూర్చుండబెట్టాలని. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఆ మాట చదువుదామండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమను చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఎక్కడ కూర్చోబెట్టినాడమ్మా? చదవండి బ్రదర్, చదవండి. 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టినాడు. అలాగూ కూర్చుండబెట్టు నిమిత్తమై యేసు ప్రభుల వారు ఏం చేసినారు చెప్పండి? దేవాది దేవుడు ఆయన తగ్గించుకుంటూ భూమి యొక్క క్రింది భాగముల వరకు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన తగ్గించుకున్నటువంటి వానిగా ఉంటూ వచ్చినాడు. కనుక దీన్ని మనం చూసినప్పుడు మనం ఏం చేయాలా? పెదవులతో ఆరాధించడం కాదు, కానీ ఏం చేయాలా? హృదయపూర్వకంగా, ప్రభువా నా నిమిత్తమ్మా ఇంతగా నీవు తగ్గించుకున్నావా, ఇంతగా దాసునిగా మారినావా, దొంగల మధ్యలో నువ్వు వ్రేలాడుతూ వచ్చినావా, నా నిమిత్తమై జీవాధిపతివైన నీవు సమాధిలోనికి పోయినావా, నా నిమిత్తమై అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు అయిన నీవు భూమి యొక్క క్రింది భాగములకు నీవు దిగినావా అని మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. యేసయ్య అలాగూ తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే ఆయన్ని ఎంతో ఎక్కువగా ఆయన్ని హెచ్చించినాడు. తెలుసా, దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, తను తాను తగ్గించుకొని వాడు
హెచ్చింపబడును. యేసు ప్రభుల వారు ఎంతగా తగ్గించుకున్నారంటే భూమి యొక్క క్రింది భాగంలో పోయేంతగా తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనని ఎంతగా హెచ్చించినాడో తెలుసా? ఎంతగా హెచ్చించినాడో తెలుసా? ఒక మాట మనం చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు చదవమ్మా. అందరం కలిసి చదుదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20-21. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను అని చెప్పి దాని కిందికి రండి అని చెప్పి చదవండి. ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండా పెట్టుకున్నాడు. దేవుడు ఏం చేసినాడంట? సమస్తమైన అధికారం, సమస్తమైన ఆధిపత్యం, సమస్తమైన ప్రభుత్వం, సమస్తమైన శక్తి కంటే కూడా ఆయన ఏం చేసినాడంట? హెచ్చించినాడంట. ఎంతగా హెచ్చించినాడంటే పరలోకమందు తన కుడి పార్శ్వమున ఆయన్ని ఆసీనుడిగా చేసేంతగా దేవుడు ఏం చేసినాడమ్మా? దేవుడు ఏం చేసినాడు? హెచ్చించినాడు. మనం ముందు చూసుకున్నాం కదా, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. యేసు ప్రభుల వారు ఎంతగా తగ్గించుకున్నారంటే మహాకాశం పట్టచాని దేవుడు భూమి యొక్క క్రింది భాగంలో దిగిపోయేంతగా తగ్గించుకున్నాడు. అందుకు దేవుడు ఆయన్ని హెచ్చించి ఎంతగా హెచ్చించినాడంటే ప్రతి విధమైనటువంటి అధికారం, ప్రతి ప్రభుత్వం కదా, ఈ భూమి మీద శక్తివంతమైన ప్రభుత్వం ఏదిమా? అమెరికా ప్రభుత్వం కదా. అటువంటి ప్రభుత్వాలన్నిటికంటే పైగా దేవుడు ఏం చేసినాడంట? హెచ్చించి తన కుడిపార్శ్వమున యేసు ప్రభుల వారిని కూర్చుండబెట్టినాడు. కారణం ఒకటే, ఆయన అంతగా తగ్గించుకున్నాడు. కనుక ప్రియులరా, అదొక ప్రిన్సిపల్, అదొక నియమం. ఒకవేళ మనల్ని తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడమ్మా? హెచ్చిస్తాడు కదా. మందిరంలో పనిచేసే విషయంలో, పరిచర్య చేసే విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదుమా. సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. ఎన్నోసార్లు అన్న చెప్తా ఉంటాడు, ఇక్కడికి వచ్చే సేవకులు కూడా చెప్తా ఉంటారు, హెబ్రోన్లో పెద్ద పెద్ద ఉద్యోగస్తులమా, చిన్నవాళ్ళు కాదు నేను చెప్పేది, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, కలెక్టర్ల లాంటి వాళ్ళు చేపలు తీస్తారు, ఊడుస్తారు, భోజన చేపలు వేస్తారు, పాత్రలు కడుగుతారు, ఇలాగ ఎన్నో చేస్తారు. మా కారణం ఏమంటే వాళ్ళు అలాగ తగ్గించుకోవడం ఏం చేసినారు? నేర్చుకున్నారు. మనం కూడా ఏం చేయాలా? తగ్గించుకోవాలా. దేవుని మందిరంలో మనకున్నటువంటి ఏమంటారు, మనకున్నటువంటి ఆ పేరు, ప్రఖ్యాతి, ధనము, లేకపోతే అధికారము లోపలికి వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఆ గేట్ దగ్గర తగిలిచి రావాలి. అవి తీసుకొని రాకూడదు లోపలికి. మనం ఎవరి దగ్గరికి వస్తున్నామంటే సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాం కదా. మనమేదో దేవుని సేవకుని కోసం రావట్లేదు. నిజం చెప్తున్నాను, దేవుని సేవకుని కోసం మనం రావట్లేదు. దేవుడు ఇక్కడ ఉన్నాడని మనము వస్తున్నాం. ఆయన ఎదుట మనం ఏం చేయాలా? తగ్గించుకోవాలా. అంతేగాని మేము చాప తీయడానికి మాకు ఇబ్బంది, అన్నం వడ్డించడం అంటే మాకు ఇబ్బంది, ప్లేట్లు కడగడం మాకు ఇబ్బంది అనుకోకూడదుమా. మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చించేటువంటి వాడు. యేసు ప్రభుల వారు అలాగ తగ్గించుకున్నారు కాబట్టి అత్యున్నతంగా దేవుడు ఏం చేసినాడు? హెచ్చించిన వానిగా ఉంటూ ఉంచినాడు. అంతగా హెచ్చించడం మాత్రమే కాదు కానీ దేవుడు ఆయనకి ఏం చేసినాడు అంట చూడండి. చూడండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాం. అందుచేతను తీసినారా? పేజ్ సంఖ్య 179, 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలోనే గాని, భూమి మీద ఉన్న వారిలోనే గాని, భూమి క్రింద ఉన్న వారిలోనే గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ఏం చేసినాడంట? చదవండి, అందరం కలిసి చదుదాం ఆ మాట. ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించినాడు. దేవుడు ఏం చేసినాడంటమ్మా? యేసు ప్రభుల వారిని ఆయన అత్యధికంగా హెచ్చించడం మాత్రమే కాదు, ఈ యుగమునందు కానీ రాబో యుగమునందు కానీ పేరు పొందిన ప్రతి నామము కంటేను దేవుడు ఏం చేసినాడంట? ఆయనకు పైనామమును దేవుడు ఏం చేసినాడు? అనుగ్రహించినాడు. యేసయ్య నామము అన్ని నామముల కంటే ఏ నామం? పైనామం దేవుడు ఇచ్చినాడు. అన్ని నామముల కంటే ఆయనకు పైనామం దేవుడు ఎందుకు ఇచ్చినాడంటే
ఆయన అంతగా ఏం చేస్తున్నాడు చెప్పండి? తగ్గించుకున్నాడు. అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన అంతగా హెచ్చించినాడు. ఎంతగా అంటే సమస్త ప్రభుత్వము, అధికారం, ఆధిపత్యములకు పైగా ఆయన్ని హెచ్చించినాడు. ఎంతగా ఆయనకు ఉన్నతమైన నామం ఇచ్చినాడంటే అన్ని నామముల కంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనకి పైనామమును ఆయన అనుగ్రహిస్తూ వచ్చినాడు. అంతేనా? అంత మాత్రమే కాదు కానీ యేసు ప్రభుల వారు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనకు సమస్తమైనటువంటి అధికారం కూడా యేసు ప్రభుల వారికి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఇచ్చినాడండి. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 28వ అధ్యాయము 18వ వచనం. అందరం చదువుదామా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కనుక యేసు ప్రభుల వారికి ఈ దినాన్ని ఏముంది చెప్పండి? సర్వాధికారము కలిగినటువంటి దేవునిగా ఆయన ఉంటూ వచ్చినాడు. కనుక యేసు ప్రభు, ఒకవేళ మనం యెషయా గ్రంథకు వెళ్ళినట్లయితే గ్రంథకర్త చెప్తాడు, సియోనుతో చెప్పు, నీ రాజు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుము అని యెషయా గ్రంథంలో ఆ మాట ఉంటుంది. దాన్ని కూడా చూద్దాం. చూడండి యెషయా గ్రంథంలో సియోనుతో చెప్పుము, నీ రాజు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుము. ఆ మాట చూడండి. చూడండి మా మాట ఎక్కడ? చూడండి యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం. పేజ్ సంఖ్య 614. 52వ అధ్యాయము 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు. కింద చదవండి మా. నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. కనుక మన దేవుడు ఏం చేస్తున్నాడంట? యేసు ప్రభుల వారు ఏం చేస్తున్నారండి? మన దేవుడు ఆయన ఏలుచు ఉంటున్నాడు. కనుక ఆయన పరలోకమందు, భూలోకమందు సర్వాధికారం కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఆయన సమస్తమును కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? యేసు ప్రభుల వారు ఏలుచున్నటువంటి దేవునిగా ఉంటూ ఉంటున్నాడు. ఇవన్నీ యేసు ప్రభుల వారికి ఎందుకు కలిగినాయి అని అంటే, ఆయన దేవుడని కాదు, ఆయన నిజమే ఆయన దేవుడు, దాన్ని కాదనట్లేదు. కానీ మనం చదివిన మాటలన్నింటిలో కూడా మనం చూస్తే ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? తగ్గించుకుంటూ వచ్చినాడు. దేవునిగా ఉన్నాడు, మానవునిగా వచ్చినాడు, దాసునిగా మారినాడు, శిలో మీదకి పోయినాడు, సమాధిలోనికి పోయినాడు, భూమి యొక్క క్రింది భాగంలోకి పోయేంతగా ఆయన తగ్గించుకుంటూ వచ్చినాడు. కాబట్టి దేవుడు అన్ని నామముల కంటే ఆయనకు పైనామం ఇచ్చినాడు. సమస్తమైన అధికారము కంటేను, ఆధిపత్యము కంటేనే ఆయనకు అధికారం ఇచ్చినాడు. అంతేకాకుండా సమస్తమైన ప్రభుత్వము, అధికారం, ఆధిపత్యము పైగా దేవుని యొక్క కుడి పార్శ్వమునకు దేవుడు ఏం చేసినాడు? ఆయన్ని హెచ్చించిన వానిగా ఉంటూ వచ్చినాడు. కనుక ప్రియులారా, ఈ మాటలను బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? మన ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, నా దేవా, నీవేం చేసినావు? నా ఎడల నీవెంతో ప్రేమను చూపించినావు. నీ కుమారుని నా కొరకై పంపించినావు. ఏ నరుని రూపము కంటేనూ ఆయన రూపం వికారంగా మారుతుంది, ఏ నరుని రూపము కంటేనూ ఆయన రూపం వికారంగా మారుతుంది అని ఎరిగి కూడా ప్రభువా నీ కుమారుని నా కొరకై నీవు పంపించినావు. యేసు ప్రభువా, నీవు నా కోసం ఏం చేసినావు? తగ్గించుకున్నావు. దేవుడు మానవునిగా వచ్చినావు, దాసునిగా మారినావు, శిలువ మరణానికి పోయినావు, భూమి యొక్క క్రింది భాగములకు పోతూ వచ్చినావు. అంతేకాదు దేవుడు ఆయన ఏం చేసినాడంట? అన్ని నామముల కంటే ఆయనకు పైనామం ఇచ్చినాడు. సమస్తమైన అధికారం, ఆధిపత్యం దేవుడు ఆయనకు ఇచ్చినాడు. మూడవదిగా మనం ఏం చేస్తున్నామండి? సమస్తమైన ప్రభుత్వం, అధికారం, ఆధిపత్యం కంటే పైగా దేవుని యొక్క సింహాసనం మీద దేవుడు ఆయన్ని కూర్చుండబెట్టినాడు. అందుకే ఈ దినాన మనం ఏం చేయాలా? ఆయన సన్నిధిలో మోకరించాలా. ప్రభువా, నువ్వేమన్నావు? నువ్వు నాకు ప్రభుడవు అని మన నోటితో ఒప్పుకొని మనం ఏం చేయాలి? ఆయన్ని ఆ మాట చూస్తాం. చూడండి, ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది ఆ మాట. మనం ఇందాక చదివిన దాంట్లోనే ఉంది ఆ మాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం నుండి చదువుదామండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ఈ మాట చదవండి మా.
ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఆయనను ఒప్పుకోవాలి. కనుక ఈ దినాన్ని మనం ఏం చేస్తాం? ఆయన సన్నిధిలో మోకరించి యేసు క్రీస్తు ప్రభువా, నీవు నాకు ప్రభువుడవై ఉన్నావు అని ఒప్పుకొని మనం ఏం చేయాలా? మనం ఆయన్ని ఆరాధించే వారముగా ఉండాలి. ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధిస్తాం. రంగంకులు ఒక చిన్న పాట పాడుకుని లేచి పాడుకుంటాం. ఈ పాట ఆ సమయంలో ముందుకు సర్దుకోండి. చివరి వచనం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కు వెళ్ళండి. దయచేసి లేచి పాడుకుంటాం. రంగంకులు 153 154 పావనుడా మా ప్రభు యేసు అనేటటువంటి పాట పాడు. పాట సంఖ్య 154, కొత్త పుస్తకంలో 156. పాట సంఖ్య పాట సంఖ్య 154, పాట సంఖ్య 154, క్రొత్త పుస్తకంలో 156. పావనుడా మా ప్రభువా, రక్షణకై స్తోత్రములు, రక్షణకై స్తోత్రములు. పావనుడా మా ప్రభువా, రక్షణకై స్తోత్రములు, రక్షణకై స్తోత్రములు. అత్యున్నతమైన దేవా, సింహాసనాసీనుడవు, అత్యున్నతమైన దేవా, సింహాసనాసీనుడవు. ఎంతో గొప్పది నీ మహిమా, వర్ణింపజాలను నేను. ఎంతో గొప్పది నీ మహిమా, వర్ణింపజాలను నేను. పావనుడా మా ప్రభువా, రక్షణకై స్తోత్రములు, రక్షణకై స్తోత్రములు. పాపపు దుష్టుతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి. పాపపు దుష్టుతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి. నా పాపపు రాగులు కడిగి
కపటముగా జీవించితిని. అపరాధి నోటిని తెరచి స్తుతి గీతమును సగిన ప్రభువా. అపరాధి నోటిని తెరచి స్తుతి గీతమును సగిన ప్రభువా. పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. నీ దయధనమధికము ఎంతో, నా కర్త నిన్ను ప్రణుతింతు. నీ క్రయధనమధికము ఎంతో, నా కర్త నిన్ను ప్రణుతింతు. నాకందరి కంటే కనుడా ఓ కల్వరి నారాయేసు. నాకందరి కంటే కనుడా ఓ కల్వరి నారాయేసు. పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. మహిమా పరతును ప్రభు యేసు, మహదానందముతో నిరతం. మహిమా పరతును ప్రభు యేసు, మహదానందముతో నిరతం. మహోన్నతుడా ప్రభు నిన్ను మహిమలో ఆరాధించెదను. మహోన్నతుడా ప్రభు నిన్ను మహిమలో ఆరాధించెదను. పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. నా కన్నులతో నిన్ను చూచెదను, ఆకాశమునందు కల్ల మధ్య. నా కన్నులతో నిన్ను చూచెదను, ఆకాశమునందు కల్ల మధ్య. రక్షక వరదారము అక్షయుడా నీకే స్తుతులు. రక్షక వరదారము అక్షయుడా నీకే స్తుతులు. పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ పోండి. మనం ఒకరి తర్వాత ఒకరం ప్రభువును ఆరాధిద్దాం. మరి విన్న వాక్యాన్ని అనుసరించి ఏ రీతిగా ప్రభువారు మన కొరకు తన ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చినాడో, ఎట్లా మన కొరకై తగ్గించుకొని లోకానికి వచ్చి మరి
ఆయన అన్నిటికంటే అధికంగా హెచ్చించబడుతూ వచ్చినాడు. ఈ వాక్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటా ఒకరి తర్వాత ఒకరం ప్రభువును ఆరాధిద్దాం. విమోచించబడినటువంటి మీ ప్రజలతో చేరి నేను కూడా ప్రభావ మిమ్మల్ని సేవించినట్లుగా మీరు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మీకు స్తోత్రములు. ప్రభావ మీకు వదనములను చెల్లించుకొచ్చుకుంటున్నాం తండ్రి. అనేక భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రములు వదనములను చెల్లించుకొచ్చుకుంటున్నాం. దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకై ప్రభా మీ కుమారుని అప్పగించటకు వెనక తీయక మా అందరి నిమిత్తమై మీ కుమారుని ఆయన మీరు అప్పగిస్తూ వచ్చినటువంటి దేవుడిగా ఉంటూ వచ్చినారు. నిజమే ప్రభా, భూలోకము దేవుడు చూసినప్పుడు అది చెడిపోయినటువంటిదిగా, భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ తమ మార్గంలో చెరిపివేసుకున్నటువంటి వారిగా, వారి తలంపులోని బృహంతయు చెడినదిగా, నీరు త్రాగునట్లుగా దుష్క్రియలు చేసేటువంటి వారిగా మానవులమైనటువంటి మేము వ్యక్తిగతంగా నేను ప్రభా అటువంటి స్థితిలో నిలిచి నేనెంతో చెడిపోయినటువంటి వారిగా పాపముల చేత తద్వారా మరణానికి నేను పాత్రుడనే ఉండి వచ్చిన ప్రభా, ఇటు స్థితిలో ఉన్నటువంటి నన్ను నీవు ప్రేమించి నీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని నా నిమిత్తమై అప్పగించుటకు వెనక తీయక మీ కుమారుని నా కొరకై మరణానికి అప్పగిస్తూ వచ్చినారు ప్రభా. మీకు వందనములను మీకు స్తోత్రములను చెల్లిస్తూ వచ్చినాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తూ వచ్చినట్లుగా ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు. మనం ఆయనను చూసి అపేక్షించినట్లుగా ఆయనకు స్వరూపము లేదు. ఏ నరుని రూపము కంటేనో ఆయన ముఖము వికారమాయనని, ఏ నరుని రూపము కంటేనో వికారమాయనని దేవుని వాక్యం